వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటన నేపథ్యంలో అక్కడి రాజకీయం హీటెక్కుతోంది. ప్రధాని పర్యటన కామనే కదా, దీనికి పొలిటికల్ ప్రాధాన్యత ఏముండొచ్చు అని అనుకోవచ్చు. అయితే బీహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ను అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా లేక సస్పెన్స్ కొనసాగిస్తారా? విపక్షాలు నితీష్ రాజకీయ జీవితం ముగిసిందని విమర్శిస్తున్న తరుణంలో మోదీ నిర్ణయం ఏమిటి? మోదీ పర్యటనతో దీనిపై క్లారిటీ రానుందా? ప్రధాని మోదీ బీహార్ పర్యటనతో నితీష్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఏప్రిల్ 24న మోదీ బీహార్లో పాట్నా విమానాశ్రయ విస్తరణలతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు, ముఖ్యంగా నితీష్ కుమార్తో జరిగే మోదీ భేటీ కీలకం కానుంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే మోదీ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీహార్ సీఎం అభ్యర్థిత్వంపై అమిత్ షా ఇప్పటికే ఒకసారి స్పష్టమైన వ్యాఖ్యలు చేయడంతో నితీష్ అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు మోదీ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్లో ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ నాయకత్వంలోనే 2025 ఎన్నికలకు వెళ్తుందని బీజేపీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. నితీష్ కుమార్ మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఇటీవల ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా నితీష్ నే సీఎం అభ్యర్థిగా బలపరిచారు. అయితే మోదీ స్వయంగా ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తారా లేక మహారాష్ట్రలో లాగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా వెళ్తారా అన్నది సస్పెన్స్ గా మిగిలింది. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ ను పల్టూ రామ్ అని విమర్శిస్తూ ఆయన రాజకీయ జీవితం ముగిసిందని, 2025 ఎన్నికలు ఆయనకు చివరివి అవుతాయని ఎద్దేవా చేశారు. నితీష్ గతంలో బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్ తో జతకట్టి మళ్లీ ఎన్డీఏలో చేరడం విపక్షాలకు, విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. నితీష్ యాత్రలను మహిళా సంవాద్ నుంచి ప్రగతి యాత్రగా మార్చడం పైన ఆర్జేడీ విమర్శలు చేసింది. అయినప్పటికీ నితీష్ తన ప్రగతి యాత్ర ద్వారా అభివృద్ధి పనులను సమీక్షిస్తూ మహిళలు, గ్రామీణ ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్లో 40 సీట్లలో 30 సాధించింది. జేడీయూ 12 సీట్లు గెలిచి బీజేపీతో సమానంగా నిలిచింది. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కేవలం 43 సీట్లు గెలిచినప్పటికీ బీజేపీ నితీష్ ను సీఎంగా కొనసాగించింది. మోదీ ఈ పర్యటనలో నితీష్ ను సీఎంగా అభ్యర్థిగా బహిరంగంగా ప్రకటిస్తే ఎన్డీఏ ఐక్యత బలపడి విపక్షాల విమర్శలకు చెక్ పడుతుంది. ఒకవేళ సస్పెన్స్ కొనసాగిస్తే నితీష్ అసంతృప్తి, కూటమిలో ఒడిదుడుకులు తలెత్తే అవకాశం ఉంది.